మున్సిపల్ ఎలక్షన్ తరుణంలో ఇటు ఇప్పటికే ఈ యొక్క ప్రచారాలు అనేవి చాలా జోరుగా కొనసాగాయని చెప్పాలి. ఇక ఈ రోజు చివరి రోజు కావడంతో ఇక అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టంగా తీసుకున్నాయి. సో ఇందులో భాగంగానే ప్రస్తుతం మనతో పాటు కూడా కాంగ్రెస్ సీనియర్ పార్టీ మహిళా నాయకురాలు వరలక్ష్మి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎలక్షన్స్ తరుణంలో ఏ విధంగా వెళ్తుంది పార్టీ, రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా మాకే విల్లింగ్ ఉంటుంది. ఎందుకంటే మేము చేసే పనులు ఆ విధంగా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన కాడ నుంచి 2023 డిసెంబర్ నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలే సంక్షేమమే మేము ముందుకెళ్తున్నాం. మా సీఎం గారు దేశాలు తిరిగి వచ్చినా కూడా వీళ్ళు అంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇష్టం వచ్చే మాటలు మాట్లాడుతున్నా, తూటాలు లాంటి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నా మేమేం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్లకు 10 సంవత్సరాలు అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు 2 సార్ల బడ్జెట్లో కేటాయించింది ఏమీ లేదు. కాబట్టి మా సీఎం గారు ఖచ్చితమైన ఒక లిజెండ్ లాగా పనిచేస్తున్నారు. ఈ రోజున విదేశాలకు వెళ్ళి కూడా ఎంతోమంది మన తెలంగాణకు పెట్టుబడుల కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. ఢిల్లీకి కూడా అంతా కూడా మేము బీజేపీ దగ్గరికి కూడా మా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వమని ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది. అయినా కూడా కనికరం లేదు మోదీ గారికి. అసలు ఒక్క పైసా కూడా మా గురించి. నిన్న ప్రచారంలో భాగంగా కేటీఆర్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే తెలంగాణ జాతిపిత అయినా కేసీఆర్ ని నువ్వు ఏది పడితే అది అంటున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని కూడా ఒక మాట అనడం జరిగింది. సో దీనిపైన మీరు ఎలా? నేను ఒకటి ఏమంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తా, తెలంగాణకు జాతిపిత కాదు, ఏనాటికి కాదు. తెలంగాణ అనే ఒక బుక్ ఉంటుంది కొన్ని తరాల తర్వాత, దాంట్లో కేసీఆర్ అనేటోడు ఒక ద్రోహిలాగానే మిగిలిపోతాడు. నువ్వు, నీ అయ్యా, నీ చెల్లె, నీ కుటుంబం యొక్క రాజకీయ వ్యవస్థ లోపల 10 సంవత్సరాలు మీరు ఉద్యమం కోసం చేసినామన్నారు. అందులో 100 మంది ప్రాణాలు మీరు తీసుకున్నారు. మీ కుటుంబమే తీసుకుంది. తెలంగాణ బిడ్డలకు ప్రాణాలు తీసుకుంది మీరు. ఇవాళ తెలంగాణ బిడ్డలు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఒక్కనాడను నువ్వు 10 సంవత్సరాలను పలకరించిన విధానం తెలియదు. ఎంతోమంది మహానుభావులను, ఉద్యమకారులను గేటు బయట నిలబెట్టిన ఈ చరిత్రకు నీకు జాతిపిత ఎట్లయితుందని నేను అంటా. అయితే జయశంకర్ సార్ కావాలి, కొండ లక్ష్మణ బాబుజీ కావాలి, ఇలాంటి మహానుభావులు ఉన్నారు. తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమంలో కష్టపడి తెలంగాణ వచ్చేదాకా కూడా వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆస్తిపాస్తులను అమ్ముకొని తెలంగాణ రాష్ట్రం కోసము విరాళాలు ఇచ్చిన పెద్ద జాతిపితలు ఉండగా నువ్వెక్కడిదిరా, నీ అయ్యెక్కడిది? మీ చరిత్ర చూస్తే తెలంగాణ పుటలలో మీది నీతి మాలిన చరిత్ర ఉంటుందని నేను అంటున్నా. మీకు జాతిపిత అనే నోటి నుంచి వచ్చేది లేదు. అది అసలు మీకు వర్తించదని నేను అంటున్నా. ఖచ్చితంగా ఇలాంటి అనుచితమైన వాక్యాలు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చి మాట్లాడుతుంది. ఎందుకంటే భయం వేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని చెప్పులతోటి కొడుతున్నారు. నిన్ననే చూస్తుంది కదా మల్లన్న సాగర్కు వాళ్ళు ప్రచారానికి వెళ్తే చెప్పుల దండలు వేసిలు, చెప్పులతోటి స్వాగతం పలికిలు వాళ్ళకి. కాబట్టి కేటీఆర్కు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి కూడా తిక్కలోడు, డ్రగ్స్ తీసుకుంటే కానీ మాట రానోడు. అలాంటిది వాళ్ళ పార్టీ గురించి మాట్లాడాలంటేనే డ్రగ్స్ తీసుకొని బయటకు రావాలి, అయ్యా ఒక మంది సీసా వేసుకొని బయటకు. అలాంటి చరిత్ర గల కేసీఆర్ కుటుంబం లోపల ఇలా కేటీఆర్కు డ్రగ్స్ దొరకట్లేదు. కాబట్టి ఇలాంటివి వస్తున్నాయి. భూత పురాణం అని అంటారు. ఎందుకు మాట్లాడుతున్నాడు మా రేవంత్ రెడ్డి గారు? అసలు మాట్లాడారు భూత పురాణం. మాకు రావు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న భాషను మలచి దాన్ని ఇష్టమైన విధానం లోపల మాట్లాడింది నీ అయ్య కదా. తెలంగాణ బిడ్డలను రెచ్చగొట్టింది అయ్యే కదా. గత చరిత్ర చూస్తే తెలుస్తుంది కదా. ఈరోజు ముళ్ళుతోటే తీయాలి, ముళ్ళుతోటే తీయాలనేసి మీరు చేసిన ద్రోహాలు, మీరు మాట్లాడిన మాటలు మీకు గుర్తు చేస్తున్నాం అంతే. మా సీఎం గారు ఎప్పుడు కూడా అలా మాట్లాడరు. మీకేందంటే గట్టిగా మీకు బుద్ధి చెప్పాలి. మీరు రెచ్చిపోతున్నారు. తప్పులు చేసింది మీరు. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది వేరు. వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు చేసింది మీరు. ఒక ఇల్లు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక ప్రజల జీవితాలను అల్లకల్లోలేషన్ చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఇంత అప్పుల పాలు చేసింది. మీ మీద మాకు ఆ మాత్రం కోపం ఉండదా? ఇవాళ మీరు ఇచ్చిన ఇష్టం వచ్చిన మిత్తిల కోసము, ఇష్టం వచ్చిన బ్యాంకుల కోసం 10% మీరు తెస్తే, 12% తెస్తే, ఇవాళ మేము కదా అధికారంలోకి వచ్చినాక ప్రజలకు మంచి హామీలు నిలబెట్టుకోవడానికి మీరు చేసిన అప్పులు ఒక పక్క మేము తెంపుకుంటా, మిత్తిలు కట్టుకుంటే ఇవాళ ప్రజల హామీలు మేము నెరవేరుస్తున్నాం. 420 హామీలు ఇచ్చిల్లంటారు పిచ్చి మొహాలు. అటు హరీష్ పోయినా, ఇటు కేటీఆర్ పోయినా 420 హామీలు ఇచ్చిళ్ళు. ఏం చేసిళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. చెప్పలేదు దండలు వేస్తున్నారా బాబు మీరు అట్లా మాట్లాడుతుంటే? అట్లా మాట్లాడకండి అని నేను అంటున్నా. సో ఇంకొకటి, మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో భాగంగా ఫారెన్సిక్స్ ల్యాబ్స్లో ఈ అగ్ని ప్రమాదం అనేది కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి జరిపించిందని చెప్పేసి ఆరోపణల పైన మేమెందుకు జరిపిస్తాం? గతంలో మీరు ఎన్ని ల్యాబ్స్, ఎన్ని కాలబెట్టిలు అవి తెలియదా మనకి? ప్రజలకు తెలియదా? అవన్నీ అయిపోయినాయా, మాసిపోయినాయా? అవన్నీ తీయమా? రేపు పొద్దున మీరు ఎన్నిటినీ కాలబెట్టిలు మీ అన్ని బయటపడితే 10 సంవత్సరంలో అధికారం లోపలుండి మాకు అధికారం రాగానే వాళ్ళు ఎన్ని కాలబెట్టిలు, గొర్రెల స్కామ్కి సంబంధించింది కావచ్చు, రాత్రి మంట పెట్టి దగ్గర ఉండి అవన్నీ ఉన్నాయి కదా ఆధారాలు. ఇవాళ ఏదో ఎలక్షన్ టైంలో ఏదో మా మీద
ఇప్పుడు నేను ఏమంటే మీరే కాలబెట్టి దొరుకుతాయి, రేపు పొద్దున అన్ని దొరుకుతాయి, అన్ని మీరు చేసిన ఎటువంటి పనులు చేసిలో నీతిమాల పనులు అవన్నీ మేము బయటకు తీస్తాం. నువ్వు మాట్లాడినంత మాత్రాన ఇలా ప్రజలు హర్షించరు, దాన్ని నమ్మరని నేను అంటున్నా. కేటీఆర్కు మాకేం కర్మ అండి, మేమెందుకు ఎఫ్సీఎల్ను మేమెందుకు కాలబెడతాం? మీరు చేసిన దౌర్జన్యాలన్నీ అందులోనే ఉన్నాయి కదా, మీరే కాలబెట్టిల్లని నేను అంట. మీరే ఏసీలు తప్పు చేసి తప్పులు చేయడంలో మీరు దిట్ట కాబట్టి ఇది కూడా ఏసీలు మా మీద రుద్దుతున్నారని నేను అంటున్నాను. సో ఇంకొకటి ఎంఐఎం పార్టీ కూడా చాలా జోరుగా ప్రచారాలను కొనసాగిస్తున్న తరుణంలో ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ ఎంఐఎం పార్టీ అనేది కాంగ్రెస్కి అనుగుణంగానే పనిచేస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో వస్తున్న ఆరోపణ కాబట్టి దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మేము మత రాజకీయాలు మేము చెయ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మతాలు కాదు, మనుషులు కావాలి, ప్రజల సంక్షేమం కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా అప్పుడు మన స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమము, భాషా ఉద్యమం ఇలాంటి ఉద్యమాలు చేసిందంతా కాంగ్రెస్ పార్టీయే. అందరికి మేలు చేసింది. ఆనాడు భాషా ఉద్యమంలో కూడా తెలంగాణకు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మనకు ఈ భాష, ప్రాంతీయ భాష ఇది ఉండాలి, మాతృభాష ఉండాలని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎన్నో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చేసింది. మీ దిక్కుమాల 10 సంవత్సరాలు వీళ్ళు కలిసి చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున గెలవలేక మధ్యలో ఏమంటారు కదా కొట్టినట్టుగా అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే బీజేపీకి బీఆర్ఎస్ కలిసి చేస్తున్నారు. ఇలా ఎంఐఎమ్మా లేదంటే అదర్సా లేదంటే ప్రజల అందరూ మా వైపునే ఉంటారని నేను అంటున్నాను. ఎందుకంటే ప్రజా సంక్షేమం గురించి దిశలో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది ఈ రోజున. దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మాకే ఓటేస్తారు. వాళ్ళకి ఇంకా భవిష్యత్తు కావాలి, వీళ్ళు చేసిన దోపిడీలు కాదు, భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు, రాబోయే జిహెచ్ఎంసీలో కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, దీవిస్తారు. ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఇంకొకటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా కేసెస్లో ఉందని చెప్పేసి ఇటు ఫోన్ ట్యాపింగ్తో పాటు ఈ కర్రీసీలో అన్ని కేసెస్ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయలేకపోతుంది అంటారు? ఒకటే అమ్మా, నేను ఏమంటున్నంటే మేము రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తాం. మేము చట్ట పరిధిలో పనిచేస్తాం. చట్టాన్ని మా చుట్టాలుగా మేము మలుచుకోము. పోలీసు వ్యవస్థ కావచ్చు, కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్లు ఈ దొంగలు ఏం చేసిళ్ళంటే ఐపీఎస్లను, ఐఏఎస్లను, చిన్న క్లర్కులను, ప్రతి ఒక్కరిని, ఇంజనీర్లను కాళేశ్వరం గురించి కావచ్చు వీళ్ళ కమిషన్ల కోసము వాళ్ళ జీవితాలు నాశనం చేసిన చరిత్రలు మనం చూసినాం. ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు వెళ్ళినాయి. చిన్న 50,000 శాలరీ ఉన్న ఎంప్లాయీ దగ్గర కూడా 100 కోట్ల కట్టలు వెళ్ళినాయి. ఇవన్నీ మనకు తెలుసు కదా, ఇదంతా మీడియా కూడా బయట పెట్టింది కదా. ఇదంతా ఎవరి రాజ్యంలో జరిగింది? గత ప్రభుత్వం చేసిన దోపిడీ వల్ల ఇటు ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా బలైపోయారని నేను అంటున్నాను. మేమేందంటే ప్రజా సంక్షేమం కోసము మేము పాటుపడుతున్నాం కాబట్టి ఈ రోజున మేము ఖచ్చితంగా మేము ప్రజల కోసమే పనిచేస్తాం. కాబట్టి మాకు అవసరం లేదు కదా అదంతా. ఒకటి ఆలోచించండి, ప్రజా సంక్షేమం కోసం చేసే పాలన మాది. ప్రజలను దోసుకొని దోపిడీ చేసి ప్రజల లోపల వాళ్ళ దోపిడీలో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేసింది వాళ్ళు. కాబట్టి వాళ్ళకి రాబోయే రోజులలో వాళ్ళకే శిక్షలు పడతాయని నేను అంటున్నాను. సో ఇటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోత్సహించకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని పార్టీలో ఉంచి మాకు బీఫామ్ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన భావోద్వేగానికి గురవడం జరిగింది. సో దీనిపైన ఒక సీనియర్ లీడరు ఆ విధంగా అంటే బాధపడంలో తప్పేం లేదు. ఒకటి ఏంటంటే అక్కడున్న పరిణామాల వల్ల ప్రజల సంక్షేమం దిశలో మేము కొన్ని అంటే పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కొన్ని మేము అందరినీ ఆహ్వానించాక తప్పదు. ఎందుకంటే ప్రజా సంక్షేమంలో మనం వెళ్ళాలి, ఎవరిని పక్కకు పెట్టడానికి లేదు. వస్తాము, మన ఇంట్లో పండగ అయినప్పుడు 10 మంది వస్తారు. మనం పిలిచిన వాళ్ళు కాకుండా ఇంకా అదర్స్ కూడా వస్తారు, వాళ్ళని కూడా మనం అన్నం పెట్టి పంపించాలి. తప్పదు. ప్రజా సంక్షేమం కోసం మేము అందరినీ ఇక్కడ అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మా అధిష్టానం కూడా అందరినీ ఆహ్వానించండి అని అంటారు. అందులో జరిగిన దాంట్లో కొన్ని జరుగుతాయి. దాంట్లో జీవన్ రెడ్డి గారు బాధపడ్డా కూడా ఇక బాధపడి సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. తను పెద్ద సీనియర్ లీడర్ కాబట్టి బాధపడ్డా కూడా సర్దుకుపోయి ప్రజలకు సంక్షేమం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అంటాను.